అన్నవరం సత్యదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అంకురార్పణ, ధ్వజారోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఇవాళ సాయంత్రం స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేసే కార్యక్రమం జరగనుంది. అనంతరం ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయ్ అందిస్తారు. ఇచ్చే కొండంత దేవుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా అన్నవరంలో నిత్య పూజలు అందుకుంటున్న వీర వెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ మరికొద్ది సేపట్లో జరగనుంది. ఈ రోజు 26వ తేదీన ఈ రోజు నాడు స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెని చేసే కార్యక్రమం అత్యంత ఘనంగా ఇదే కళ్యాణ వేదిక వద్ద జరగనుంది. తర్వాత సాయంత్రం 7 గంటలకు స్వామి అమ్మవార్ల గుణగణాలను కీర్తిస్తూ ఎదుర్కోలోత్సవం రాజా రామరాయణం కళా వేదిక వద్ద అయితే జరగనుంది. దీనికి వేద పండితులు ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి అన్నవరానికి అయితే చేరుకున్నారు. రేపు జరగబోయే అన్నవరం స్వామివారి కళ్యాణోత్సవాన్ని చూడడానికి రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు ఇప్పటికే అన్నవరం చేరుకున్నారు. రేపు సాయంత్రం 9:30 రేపు రాత్రి 9:30 ఈ కళ్యాణ బ్రహ్మోత్సవం ఎంతో అత్యంత వైభవంగా జరపడానికైతే వేద పండితులు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ రంగురంగుల వివిధ పరిమళ పుష్పాలతో అయితే ఈ వేదికను అయితే సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. మరికొద్ది సేపట్లో ముత్తైదువులు పశువులు దంచి స్వామిని పెళ్లి కుమారుని అలాగే అనంతలక్ష్మి అమ్మవారిని పెళ్లి కుమార్తెని చేసే కార్యక్రమం అంతే ఎంతో వైభవంగా జరగనుంది. రేపు ఉదయం స్వామి అమ్మవార్ల ఈ కార్యక్రమం అనంతరం గ్రామోత్సవం నిర్వహిస్తారు. వెండి పల్లకపై స్వామివారిని అమ్మవారిని గ్రామోత్సవం నిర్వహిస్తారు. రేపు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణం ఉండదని భక్తులు గమనించాలని కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ కళ్యాణ బ్రహ్మోత్సవాలను ఎప్పుడెప్పుడు వీక్షిద్దామని భక్తులు ఎన్నో రోజుల నుంచి ఈ స్వామివారిని కళ్యాణోత్సవాలు ప్రత్యక్షంగా వీక్షించడానికి అయితే ఈ భక్తులైతే ఎదురు చూస్తున్నారు. ఆ గడియ రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రం నలుమూలల నుంచి అయితే రేపు జరగబోయే ఈ కళ్యాణోత్సవానికి అయితే వేలాదిగా భక్తులైతే అన్నవరానికి తరలి వస్తారు. రేపు ఉదయం నుంచి ఈ రత్నగిరి అయితే భక్తులతో కిక్కిరిసిపోనుంది. స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవ వేడుకనైతే అంగరంగ వైభవంగా జరిపించడానికి అయితే ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలుమార్లు అయితే సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించారు. రేపు కళ్యాణోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చలువు పందిళ్లు అయితే నిర్మించారు. అలాగే ఇక్కడ క్యూ లైన్లు బారికేడ్లు అయితే ఏర్పాటు చేశారు. రేపు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అనంతరం ఈ స్వామి అమ్మవార్ల తలంబ్రాలను కూడా భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడానికి అయితే అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి రావడానికి అయితే ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రత్యేక వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు ఇక్కడ అన్నదానం, అలాగే ఈ భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాదంలో కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఈ వారం రోజుల పాటు జరిగే కళ్యాణ బ్రహ్మోత్సవాలు స్వామి ఈ రాజా రామరాయణం కళావేదిక వద్ద అయితే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సనాతన ఆచారాలను పాటిస్తూ ఈ కళావేదిక వద్ద అయితే ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. మొత్తం మీద అంటే ఈ స్వామివారి కళ్యాణోత్సవాల్లో హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి రావడానికి అయితే ఉచిత బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అరగంటకి అయితే రైల్వే స్టేషన్ నుంచి భక్తులు అన్నవరం కొండపైకి రావడానికి అయితే బస్సులు ఉన్నాయి. అలాగే ఉచిత డార్మెంట్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా అన్నవరం దేవస్థానంలో భక్తులకు సరిపడా వసతి ఇక్కడ లేకపోవడంతో ఉచిత డార్మెంటరీలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులు వాటిని కూడా వినియోగించుకోవాలని అయితే ఆలయ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ కళ్యాణోత్సవాల కోసం అన్నవరం అంతే అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ప్రధాన ఆలయాలకైతే రంగులు వేసి విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా అలంకరించారు. ఈ కళ్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని చెప్తున్నారు. రేపు స్వామివారి కళ్యాణోత్సవాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి కూడా ఇక్కడ స్వామి అమ్మవార్లకైతే పట్టు వస్త్రాలు సమర్పించడానికి అయితే ప్రజాప్రతినిధులు అయితే రావడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులందరికీ ఈ కళ్యాణోత్సవాలకు ఆహ్వాన పత్రికలు అయితే ఇప్పటికే దేవస్థానం అధికారులు అయితే పంపిణీ చేయడం జరిగింది. రేపు భక్తజన సముద్రంతో ఈ రత్నగిరి అయితే భక్తజనుల సంద్రంగా అయితే రత్నగిరి అయితే మారనుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రత్నగిరి మొత్తం సత్యదేవుని నామస్మరణతో అయితే మారుమ్రోగనుంది. ఎక్కడ చూసినా సత్యదేవుని నామస్మరణ. అలాగే ఈ వారం రోజుల పాటు జరిగే వివిధ కార్యక్రమాలు కూడా మొత్తం రత్నగిరిపై ఎంతో ఆహ్లాదకరంగా ఉల్లాసంగా అలాగే ఎంతో భక్తి ప్రభుత్వంతో అయితే జరగనున్నాయి. ఈ కార్యక్రమాల కోసం ఇప్పటికే మొత్తం 4-5 సార్లు ఈ కార్యక్రమాలను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ఇప్పటికే
ఇప్పటికే దేవస్థానం అధికారులు వివిధ శాఖల అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించారు. 30వ తారీఖున ఈ ఊరేగింపుల్లో ప్రధాన ఆకర్షణగా 40 అడుగుల రథం అయితే అన్నవరం పురవీధుల్లో ఊరేగనుంది. 40 అడుగుల రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లు పురజనులకైతే దర్శనం ఇవ్వనున్నారు. ఈ రథోత్సవం చూడడానికైతే రాష్ట్రం నలుమూల నుంచి భక్తులైతే అన్నవరానికి తరలి వస్తారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల పాటు అన్నవరం సత్యదేవుని నామస్మరణ అలాగే వివిధ కార్యక్రమాలతో భక్తి ప్రపత్తులతో అయితే ఈ అన్నవరం అయితే మారుమ్రోగనుంది. ఈ రోజు 26వ తేదీన అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమాలతో ఈ కళ్యాణోత్సవాలు అయితే ప్రారంభం కానున్నాయి. 2వ తారీఖున స్వామివారి శ్రీపుష్పయాగ మహోత్సవంతో ఈ కళ్యాణోత్సవాలు అయితే ముగింపు పలుకుతారు. నగరం న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ భరత్ ఉదయ్ అన్నవరం నుంచి.